కాకపోతే అప్పుడు కొత్తగా పెరిగిన చెట్ల ముండ్లు అవి వేస్తూ ఉంటాయి. గింత లూజ్ అయిందన్న మాకు. రైతన్నలందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు నిఖిల్. ఇప్పుడు మనం చూస్తుంది రైతు రాకేష్ గారి పొలం. ఆల్రెడీ రాకేష్ అన్నది వీడియో ఉంటుంది యూట్యూబ్లో. ఎక్కడ మన గడ్డంపల్లిది. గడ్డంపల్లిలో అదిరిపోయిన అన్నదమ్ముల పంట అని చెప్పి టైటిల్ తోటి ఉంటుంది అన్నమాట. ఫస్ట్ అది మీరు చూడండి. అది చూసిన తర్వాత ఇది చూడండి. ఇప్పుడు రాకేష్ అన్నది నేనున్నది వచ్చేసి చౌడు పొలం. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఇది మొత్తం చౌడే. కాకపోతే ఇది ఎక్కడ ఎంత లూజ్ అయిందంటే మీరు చూస్తే షాక్ అవుతారు. నా కాల ఆల్మోస్ట్ దిగబడిపోతుంది ఇలా. అసలు రైతుకు ఒక చౌడు పొలం మీద ఇన్ని పిలకలు ఎట్లా వచ్చినాయి, ఇంత గ్రోతింగ్ ఎట్లా వచ్చింది, దీని ఎన్నుకున్న రీజన్ ఏంటిది, అప్సా ఎయిటీ నిజంగా చౌడు పొలం మీద అంత బాగా పనిచేస్తుందా అనే వివరాలు మనం ఇప్పుడు రైతును అడిగే రైతు మాటల్లోనే తెలుసుకుందాం. ఒక్కసారి మీరు చూడొచ్చు, ఇదంతా చౌడే. మీరు చూసిర్రా, ఈక్వల్ లెవెల్ ఉంటుంది ఇదంతా. మీరు చూసుకోవచ్చు ఇక్కడ. నేను మళ్ళీ చూడరు ఆల్మోస్ట్ మిడిల్లోకి వచ్చిన నేను ఇక్కడ. ఇంకా అక్కడ చాలా ఉంది లోపలికి. ఆల్మోస్ట్ నేను ఇట్లా మధ్యలోకి వచ్చే మాట్లాడుతున్నా. చూసుకోవచ్చు ఇదంతా చౌడులా ఈ రిజల్ట్ అనేది ఎట్లా వచ్చింది, ఎంత వచ్చింది, అసలు పోయినసారి అన్న దిగుబడి ఎంత వచ్చింది, ఎన్ని ట్రిప్పులు వచ్చింది, అసలు ఈ చుట్టుపక్కల రైతులు ఏం మాట్లాడుకున్నారు దీని గురించి. ఇక్కడ హైయెస్ట్ దిగుబడి చూసింది ఈ పర్సనే. సో ఈ పర్సన్ మాటలనే మనం విందాం. నా పేరు గడ్డం రాకేష్. నేను ఇప్పుడు పొలం చేసేది భీమారం మండల్, మంచిర్యాల జిల్లా. అప్సా ఎయిటీ నాకు నిఖిల్ అన్న యూట్యూబ్లో పరిచయం అయ్యిండు. ఇది వాడిన కాంచే పోయినసారి ఏసంగిలో నాకు ఆల్మోస్ట్ ఎకరాన ఒక ట్రిప్ వెళ్తా అని గెసేస్తే బ్రో అన్నాడు. బ్రో పరిచయం అయినాక బ్రో అప్సా ఎయిటీ వాడుకుంటే రిజల్ట్ మంచిగా ఉంటుంది, పొలం యథావిధిగా ఒక హైట్ వచ్చేస్తా అని నిఖిల్ బ్రో మనకు అప్సా ఎయిటీ తీసుకొచ్చిండు. ఎరువు బస్తాలతో పాటుగా స్ప్రే చేసే స్ప్రేలా కూడా బ్రో కలిపి స్ప్రే చేసుకోమన్నాడు, కలిపి చల్లుకోమన్నాడు. చల్లుకునే వాళ్ళే నాది ఇది ఆల్మోస్ట్ ఒక్కొక్క పిలకలు చక్కగా రాపోయేది. అప్సా ఎయిటీ వాడిన వల్లనే మంచి బెస్ట్ రిజల్ట్ ఉంది. ఫస్ట్ 12 ట్రిప్పులు వెళ్తా అన్నదానికి నాకు ఎకరాన 2 ట్రిప్పులతోని ఏసంగిలా వచ్చేసింది. అందుకని ఎప్పటికైనా వాడతా, ఎప్పుడు వాడతా, అందరినీ వాడమని నా సలహా మేరకు రైతులు కూడా వాడతారు లోకల్లా. ఇది ఆల్మోస్ట్ ఈ 2-3 ఎకరాల మందం చౌడు. ఇలా ఇదంతా ఈసారి వాడిన పోయినసారి నుండి ఈసారి వాడే వరకు 20 వాడలే. ఆల్మోస్ట్ యూరియా కూడా సగం తగ్గించిన, మొత్తం ఆర్గానిక్ ఫెర్టిలైజరే అప్సాతోని కలిపి చల్లేస్తున్నా. వాడిన ముందు చౌడులా మంచి ఇప్పుడు రిజల్ట్ అప్సా వాడిన వల్లే హైలైట్ రిజల్ట్ ఉంది. అంత సౌడు ఉన్నప్పుడు అప్పుడు ఎట్లా నాటు పెట్టినా కూడా ఎట్లా ఉన్న కర్రలు అట్లా గిడసవారినట్టు అంత మనకు ఏం ఏపుగా పెరుగుడు లేదు. ఇది వాడిన వాళ్ళు కొంచెం మందును వేస్ట్ చేయకుండా మంచి బలంగా మంచిగా వస్తుంది అప్సైడ్. ఇప్పుడు అప్పటికన్నా ఇప్పుడు పిలకలు వస్తేనే కదా బ్రో మంచిగా మనకు ఈల్డింగ్ అనేది పెరుగుతుంది. అప్పటికి ఇప్పటికి వడ్ల కింద కూడా మినిమం ఒక్కొక్క దానికి 15 నుండి 20 దాకా వచ్చింది ఒక్కొక్క ఇత్తుకే. అంటే దగ్గర ఉన్నది కాబట్టి. దూరం ఉన్న దాంట్లో 30-35 దాకా కూడా చేసినవి ఉన్నాయి. ఇలా మనకి ఇలా లోపల చూస్తే ఏర్పడుతుంది. మనం నేను నాటు పెట్టిన దానికన్నా నేను వెదజల్లుకుంటాను బ్రో. నేను ఇప్పుడు 2-3 సంవత్సరాలు అవుతుంది వెదజల్లుకుంటాను. అసలు అయితే 850 బస్తాలు అయినాయి 12 ఎకరాలు. వాడక ముందు 12 అంటే 19 ట్రిప్పులు 18 ట్రిప్పులు అట్లా వచ్చేసింది. బస్తాలు ఒకసారి వర్షాకాలం 560 అంతే తక్కువ వచ్చింది. 580 అంతే అయింది, కానీ 600 అట్లా కాలే. వాడిన వల్లనే నాకు ఏ సంఖ్య నుండి మంచి రిజల్ట్ ఉంది. ఈసారి కూడా నాకు ఫెర్టిలైజర్ తక్కువైనందుకు నాకు 24 వెళ్ళాలని ఆశ లేదు, కానీ నాకు 20 పైన వెళ్తాయని ఆశ ఉంది. రైతన్నలు ఒకసారి చూసుకోండి, ఇక్కడ చౌడు పొలం దగ్గరికి వచ్చినాము. ఇంతకు ముందు వచ్చేసి ఒక కర్రకు 4 నుంచి 5 అన్న 4 నుంచి 5 మాత్రమే పిలకలు వచ్చేటి. ఇప్పుడు అప్సా ఎయిటీ వాడిన తర్వాత చౌడు పొలంలో ఎన్ని పిలకలు వచ్చినాయి ఒకసారి లెక్క పెడదాం చూడండి. పిలకలు కౌంట్ చేస్తున్నాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15
ఇది మధ్యలో ఉన్నదా లాస్ట్ ఉన్నదన్న మనం? మధ్యలో ఉన్న ఒకసారి చూపించు. సో రైతన్నలు చూడండి, మేము మధ్యలో ఉన్నాం కంప్లీట్గా. ఆఖరికి లేము. ఆఖరిలో ఎంతైనా కానీ నార్మల్గా ఖచ్చితంగా వస్తాయి పిలికలు ఎక్కువ. కాకపోతే మేము చూపించింది మధ్యలో. ఇది మళ్ళీ వెదజల్లింది. ఇది కంప్లీట్గా వెదజల్లిన పొలం. చూడండి, వెదజల్లిన దాంట్లోనే ఇంత వస్తే నాటు పెట్టుకున్న దాంట్లో ఇంత రావాలి.